కూడా వెళ్ళిపోతారు. తప్పులే శ్రీనివాస్ గారు, సుహాసిని ఆనంద్ గారు మనకి గే- జూమ్ అది లోకి వచ్చారు. ఒక్క సెకండ్ పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనంద్ గారు నమస్తే అండి. సుహాసిని హియర్. నమస్కారం అండి. ఓకే, వింటున్నారు కదా, అడ్స్మల్ శ్రీనివాస్ గారు చాలా విషయాల గురించి అయితే చెప్పడం జరిగింది. మెయిన్ గా తిరుమల కొండకు సంబంధించి ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పడితే అన్యమత ప్రచారము, అన్యమతస్తుల ఉద్యోగులు అక్కడ ఉండడము, దానిపైనే చైర్మన్ ఇప్పుడు ఫోకస్ చేయడం జరిగింది. అమలు సాధ్యమా అంటే కోటేశ్వరరావు గారు అంత ఈజీ అయితే కాదు అంటున్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా అమలు సాధ్యమవుతుందని అడ్స్మల్ శ్రీనివాసరావు గారు అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శ్రీనివాసరావు గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే ఒక ఒక మతానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఆటోనమస్ బాడీ, అది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానము అంటే ఆ దైవానికి సంబంధించిన, ఆ దైవం పట్ల నమ్మకం ఉన్న, ఆ దైవం పట్ల ఇష్టం ఉండి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం కిందే వస్తుంది. చాలా మంది ఉద్యోగస్తులు కూడా టిటిడి లో ఉద్యోగము అంటే అది దైవ సన్నిధిలో ఆ భగవంతుని ఇచ్చిన ఒక అవకాశం కింద భావించి ఎంతో పవిత్రంగా దానిని చిత్తశుద్ధితో అక్కడ పనులు చేస్తారు. అక్కడ ఏ ఒక్క ఉద్యోగి అయినా సరే కొంత కూడా కేర్లెస్ గా వాళ్ళు కనుక ఉంటే అక్కడ చాలా ఇబ్బంది పడేది ముందు భక్తులు. సో భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే ఆ కొండ పైన ఎవరికైతే శ్రద్ధతో సహనంతో పనులు చేస్తారో వాళ్ళుంటేనే భక్తులకి అసౌకర్యం కలగదు. ఈ రోజు బిఆర్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం. ఎందరో హిందూ భక్తుల మనోభావాలు ఈ విధంగానే ఉన్నాయండి. వాటికి అటువంటి, ఎందుకంటే మనము ఏ ధర్మం అయినా సరే పరధర్మమో భయాన్ననః, ఎందుకంటే ఎవరి ధర్మం వాళ్ళు చిత్తశుద్ధితో ఆచరించాలి. ఇంకొక దానిలో మనం దూరకూడదు. అదే విధంగా ఎప్పుడైతే హిందువులు అటు క్రైస్తవం దానికి, ఇస్లాం దానికి, అక్కడ ఆ ఏరియాస్ లో చూడండి, వాళ్ళ మత ప్రార్థనలు జరిపే చోట ఎక్కడైనా ఉద్యోగస్తులు మా హిందువుల్ని పెట్టుకుంటున్నారేమో. అంత మైనారిటీ తెగ అయినా సరే వాళ్ళల్లో వాళ్ళే అక్కడ పనులు చేస్తారు, వాళ్ళల్లో వాళ్ళే అక్కడ వ్యాపారం కూడా చేస్తారు తప్ప ఇంత 80% ఉన్న మరి మెజారిటీలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు అక్కడికి పెట్టుకోవచ్చు కదా, మరి ఎందుకు పెట్టుకోవట్లేదు? అండ్ రెండోది, ఇదే మతస్థులు వారికి సంబంధించిన, ఇది మతం ప్రాతిపదికన ఉన్న దేవస్థానం కాబట్టి, ఇది మతానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ మతాచారాన్ని పాటించే వాళ్ళే అక్కడ ఉండాలి. అది ఖచ్చితంగా ఇందులో ఇది ఇక్కడ ఇంతకన్నా వేరే స్పష్టత లేదండి. ఎందుకంటే బికాస్ దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎనీ కాంట్రవర్సీ ఇన్ దిస్ స్టేట్మెంట్. అది కరెక్ట్. అది ఎందుకంటే వాళ్ళకి మనసు ఒక రకంగా ఉండి అక్కడ ఏదో చేస్తున్నానులే బలవంత బ్రాహ్మణార్థం లాగా, అక్కడ ఏదో మన ఉద్యోగం ఏదో జీతం ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా ఉద్యోగాలు చేస్తే కుదరదండి. అలాంటి చోట మామూలు ఉద్యోగస్తులే, మామూలు చోటనే ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు ఉద్యోగం నెల తిరిగేసరికి నాకు జీతం వస్తుంది, దీంతో నా భార్య బిడ్డల్ని నేను పోషించుకోవాలన్న ఒక శ్రద్ధ వాళ్ళు చేసే పని మీద ఉండాలి. ఆ శ్రద్ధ ఉన్న చోటే అతను కూడా పనిని చాలా హాయిగా చేయగలడు. ఇప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేని చోట వీళ్ళు పని ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళ మనసు అంగీకరించని చోట వాళ్ళని మాత్రం మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి చెప్పండి? మనం ఇబ్బంది పెట్టద్దు. ఒకటి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏదో ఉద్యోగాన్ని తీసి వదిలేయడం కాదు. ఇక్కడ చాలా దీనిలో ఒక అంటే ఒక రెస్పాన్సిబుల్ గా వాళ్ళు ఆన్సర్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ నుంచి వేరే చోటకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ దానిలో చాలా దానిపైన ఒక రెస్పాన్సిబుల్ గానే వాళ్ళ ఒక డెసిషన్ ఉంది అని మనం చెప్పొచ్చు అందులో అన్డౌటెడ్లీ. అండ్ వాళ్ళు తీసుకున్న విషయాలన్నీ కూడా, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సులభతరమే అవుతుందంటారా? ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ గా వాళ్ళని అదర్ డిపార్ట్మెంట్ కి పంపిస్తాము అని అంటే వాళ్ళు వెళ్ళడానికి ఇష్టంగా ఉంటారు ఉండరు అనేది కూడా ఇక్కడ పాయింట్ అవుతుంది కదా. మీరు అన్నంత ఈజీగానే పని అయిపోతుంది అంటారా?
బాధ్యతాయుతంగా వాళ్ళు ఉన్నప్పుడు అది ఎందుకు ఉండదండి? ఇష్టంగా అంటే ఎందుకు ఇష్టం ఉండదు వాళ్ళకి? వాళ్ళకి ఎందుకంటే మనసు ఇప్పుడు అంగీకరించని చోట ఎందుకుంటారు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో అన్యమత ప్రచారానికి సంబంధించి ఈవెన్ మత మార్పిళ్లకు సంబంధించి రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దాన్ని అరికట్టలేకపోతున్నాం. కొండ మీద స్టిక్కర్స్ తో వాహనాలు వెళ్ళడం కానీ, కొండ మీద చికెన్ మటన్ తినడం కానీ, ఎంత భద్రతను కట్టుదిట్టం చేసినా మందు బాటిళ్ళు ఇవన్నీ తీసుకెళ్లడం కానీ మనం చూస్తూనే ఉన్నాము. అవునండి. అందుకనే ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ముందు అన్య మతస్థులు అసలు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండకుండా ఉంటే పోతుంది కదా! వాళ్ళని ఇబ్బంది పెట్టి హిందూ మనోభావాలు ఇబ్బంది పడ్డం ఎందుకు? సో అది వాళ్ళకి కూడా హ్యాపీయే. ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇందులో ఎవ్వరికీ అసౌకర్యం లేదండి. ఎవ్వరికీ బాధ అనేది ఉండదు. వాళ్ళకి నచ్చిన చోటకి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. దట్స్ ఆల్. మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడద్దు. అంతే. ఇందులో కాంట్రవర్సీయే లేదు. కోటేశ్వరరావు గారు, సుహాసిని గారు అయితే చాలా